Hello everyone, welcome to Gulte.com. This is Lokesh Bandi. Today we have someone who has climbed all the way to a big stage right now and making a big presence is none other than Siddu Jonnalagadda. Hi Andy. Hi Andy. అయితే when people talk about you, ఎంతైతే యాక్టింగ్ డీజే టిల్లు గురించి ఎంత మాట్లాడితే పీపుల్ టాక్ అబౌట్ యువర్ రైటింగ్. సో విచ్ ఈస్ ఎనీవే ప్రూవ్డ్ ఆల్రెడీ డీజే టిల్లు అప్పుడు కానీ ఇప్పుడు కానీ వస్తున్న రెస్పాన్స్ కింద. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఆస్క్, చాలామంది హాలీవుడ్లో కానీ కొన్ని చోట్ల either తనకి మంచి రోల్స్ రావట్లేదని కొంతమంది స్ట్రగ్లింగ్ యాక్టర్లకు వాళ్ళే స్క్రిప్ట్ రాసుకొని డైరెక్టర్కి పిచ్ చేస్తారు. లేదా కొంతమంది వెర్సటైల్ యాక్టర్స్ మనం చాలా రకాలు చేసి ఎవడో కొత్తగా ఏం ఇవ్వట్లేదు మనకి సంథింగ్ న్యూ హ్యాస్ వాళ్ళే రాసుకుంటూ ఉంటారు. సో మీరు ఏ కేటగిరీ ఈ రెండిట్లో? ఆర్ ఈజ్ ఇట్ లైక్ యూ వాంట్ టు బికమ్ రైటర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ యాక్సిడెంట్లీ బికమ్ యాక్టర్? No, always wanted to become an actor only in the first place. I think probably మంచి రోల్స్ రావట్లేదు అని స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఏమో అది. అండ్ దెన్ స్లోలీ ఐ రియలైజ్డ్ ఐ ఆల్సో ఎంజాయ్ డూయింగ్ దాట్ అండ్ క్రియేటింగ్ అ వరల్డ్ అండ్ క్రియేటింగ్ క్యారెక్టర్స్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దాట్. సో ప్రాబ్లీ ఫస్ట్ అనుకుంటా మీరు చెప్పిన దాంట్లో మంచి రావట్లేదని స్టార్ట్ చేసి మనకి మంచి రోల్స్ పడలేదు, యూ స్టార్టెడ్ రైటింగ్ అంటే బికాస్ గుంటూరు టాకీస్ అనేది ఇస్ ఆల్సో నోన్ ఫర్ ద రైటింగ్ మోర్ దాన్ ద వే ప్రవీణ్ సత్తారు హ్యాస్ షాట్. ఆ స్క్రీన్ ప్లే అవన్నీ పక్కన పడితే ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ వ్యాకీనెస్ ఈజ్ వాట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్. ఐ థింక్ యూ కంటిన్యూడ్ సిమిలర్ కైండ్ ఆఫ్ వ్యాకీనెస్ ఇన్ డీజే టిల్లు యాజ్ వెల్. దట్స్ యువర్ హ్యాండ్ ఆఫ్ ద గ్లవ్ కైండ్ ఆఫ్ వర్క్ అనుకుంటా. అంటే క్వైట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. బట్ ఒక ఎక్స్ప్రెషన్ని కొంచెం డిఫరెంట్గా చెప్పగలగాలి, ఒక వ్యాకీగా చెప్పగలగాలి అనేది ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ మై మైండ్. కామెడీ జానర్కి వచ్చేసరికి కొంచెం వ్యాకీగా చెప్పాలి అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో ప్రాబ్లీ మీరు మాట్లాడుతున్న దాని గురించి ఏమో. యా అయితే నేనంటే మనం వీ స్పోక్ అబౌట్ దిస్ డ్యూరింగ్ అవర్ Q&A యాజ్ వెల్ ట్రైలర్ లాంచ్ అప్పుడు. ఏంటంటే వంశీ గారిని అడిగాను, బట్ నౌ ఐ థింక్ యూ షుడ్ ఆన్సర్ దిస్. ఎట్లా అంటే సి ఒక సినిమా వచ్చి ఆ క్యారెక్టర్లో అవి పెద్ద హిట్ అయిపోయిన తర్వాత వెనెవర్ దానికి సీక్వెల్ వస్తుంది అంటే స్టోరీ కంటిన్యూషన్ ఉందా కంటిన్యూషన్ లేదా అనే సెకండరీ. ఫస్ట్ క్యారెక్టర్స్ కంటిన్యూ అయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ సీక్వెల్ కదా దానికి. అదే ఫ్రాంచైజ్లో ఒక సినిమా వస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హ్యూజ్ ఉంటాయి. మన దగ్గర ఇప్పటివరకు అలా వచ్చిన చాలా సినిమాలు డింట్ వర్క్ యాక్చువల్లీ. ఏది ఓన్లీ క్యారెక్టర్స్ కంటిన్యూ అయ్యి కొత్త స్టోరీతో వచ్చిన చాలా సినిమాలు కమర్షియలీ దే డింట్ వర్క్. ఐ థింక్ 90% ఆఫ్ ద టైమ్స్ దే డింట్ వర్క్. సో మీరు వెంటనే అంటే బికాజ్ రైట్ నో టిల్లు అనే డీజే టిల్లు అనే సినిమాతోటి యువర్ కెరియర్ సా ఏ న్యూ హై కదా. యూ గాట్ దట్స్ యువర్ ఓపెనింగ్ టు స్టార్డమ్. వెంటనే మళ్ళీ టిల్లుస్కో చేయడం అంటే ఎక్కడ రిస్క్ అని అనిపించలేదా? అదే వరల్డ్ మళ్ళీ చేస్తున్నాం. రిస్క్ అండి, చాలా రిస్క్ ఉంది. చాలా దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రివార్డ్ కూడా అంతే హైగా ఉంటుంది. ఒకవేళ వర్కౌట్ అవుతే రివార్డ్ కూడా అంతే హైగా ఉంటుంది. ఆబ్వియస్లీ మన స్టోరీ అది మనం అనుకున్న రోజున వీ నో దట్ ఓకే దిస్ ఈస్ డెఫినెట్లీ అంటే బికాజ్ ఆల్సో సరౌండెడ్ విత్ వెరీ రియల్ పీపుల్. మనం ఏదైనా ఐడియా ఏదైనా చెప్పినప్పుడు కూడా వాళ్ళు చాలా జెన్యున్గా మనకు ఓపెన్గా చెప్తారు, నాకైతే ఇది నచ్చలేదు ఇది నచ్చింది అని చెప్పి. సో మనం ఫామ్ చేసుకున్నప్పుడు షూటింగ్కి వెళ్ళే ముందు మనం తీసుకున్న ఐడియా కానీ అది కానీ అనౌన్స్ చేసే ముందు అనుకున్నది ఇన్ఫ్యాక్ట్ దీనికి రివర్స్గా జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ది స్టోరీ. సో అది ఫామ్ చేసుకున్నప్పుడు ఓకే దిస్ ఈజ్ అ గుడ్ స్టోరీ యునో. నౌ ఇన్ దిస్ మనం ఎలా టిల్లు అనే క్యారెక్టర్ని విల్ కీప్ హిమ్ యాజ్ అలైవ్ యాజ్ పాసిబుల్. లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ కొన్నిసార్లు చేయకుండా ఎలా చేయాలి, ఈసారి కొత్త మిస్టేక్స్ ఎలా చేయాలి అనేది చూసుకుంటూ యూ గో హెడ్. సో లైక్ ఐ సెడ్ ద హయ్యర్ ద రివార్డ్. సో ఓకే. సో అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే టు మీ ఈజ్ చేంజింగ్ ద డైరెక్టర్. వై? బికాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ మనం హాలీవుడ్ సినిమాలకి ఏదైనా సీక్వెల్ ఫ్రాంచైజ్ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ లాంటి క్యారెక్టర్ అనుకోండి, అది ఏ డైరెక్టర్ చేసినా అది జాక్ స్నైడర్ చేసినా ఇంకో డైరెక్టర్ అందరివి ఆడిని సినిమాలు మీద క్యారెక్టరే అట్లా ఉంటుంది. దానికి ఒక పరిధులు ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. ఇప్పుడు టిల్లు అనేది అంటే సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ కాదు కదా. దిస్ ఈజ్ లైక్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టు గర్ల్సా లేకపోతే టు సిచ్యువేషన్సా, సమ్మన్ హూ ఈజ్ లైక్ గోలకీ గై విత్ ఆల్ ద వ్యాకీనెస్ అరౌండ్. ఇలాంటిది డైరెక్టర్ ఫస్ట్ ఎవరైతే చేస్తారో విమల్ కృష్ణ, దే ఓన్ ఇట్ లైక్ ఎనీథింగ్. దో యూ హ్యావ్ రిటన్ ఇట్, యూ ఆర్ ద కో రైటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. డైరెక్టర్ విల్ ఓన్ దట్ విజన్ కదా. వెనెవర్ ఇమీడియట్ వస్తున్న సినిమాకే డైరెక్టర్ ఇస్ చేంజ్ డజంట్ మీన్ దట్ మల్లిక్రామ్ గుడ్ డైరెక్టర్ బ్యాడ్ డైరెక్టర్ అనేది కాదు క్వశ్చన్. ఇక్కడ విజనే మారిపోతుంది ఆబ్వియస్గా. బట్ జనాలకి టిల్లు అని ఒకటి ఇంప్రింట్ అయిపోయింది కదా. ఇంప్రింట్ అయిపోయినప్పుడు ఈ విజన్ ఎంతవరకు క్యారీ చేయటం అనేది ఒక చిన్న డౌట్స్ ఉంటాయి ఎవరికైనా సరే బేసికల్గా. ఆల్వేస్ చూసేవాడికి కూడా కంపారిజన్స్ అనేవి అవుతూ ఉంటాయి, నాట్ జస్ట్ టు ఫిల్మ్ క్రిటిక్స్ లేకపోతే ఇండస్ట్రీ బయట ఆడియన్స్కి కూడా.
టిల్లు స్క్వేర్ కంపారిజన్ రన్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్లో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో ఒక పాయింట్లో. సో అది రిస్క్ ఫ్యాక్టర్ అని మీకు ఎక్కడ అనిపించలేదు? అండ్ అంటే విమల్ కృష్ణయే చేస్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు కూడా. సో వై డిడ్ హీ డిడ్ డూ? అంటే 2 things అండి ఇక్కడ. ఒకటి, మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి విమల్ చేస్తే బాగుండేది అంటే, బై ద టైమ్ వీ డిసైడెడ్ దట్ మేము టిల్లు స్క్వేర్ చేయాలి సీక్వెల్ అని డిసైడ్ చేసుకునే టైంకి విమల్ ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్కి కమిట్ అయ్యాడు. ఓకే. సో తను హీ కుడెంట్ కమ్ ఆన్ బోర్డ్. నౌ హ్యావింగ్ సెడ్ దట్, అంటే ఇప్పుడు దీనికి ఒక రూల్ అంటూ లేదండి. దీనికి ఇది ఇది పార్ట్ 1 ఒకళ్ళు చేస్తే పార్ట్ 2 కూడా వాళ్ళే చేయాలి, ఇతనే చేయాలి, అతనే చేయాలి, అలాంటి రూల్స్ ఏం లేవండి. ఇప్పుడు అలా చూసుకుంటే మీరు ఇన్ఫాక్ట్ మీరు డైరెక్టర్ ఇస్ సమ్మన్ హూస్ బిహైండ్ స్క్రీన్స్. మీరు ఇచ్చిన హాలీవుడ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాం మళ్ళీ మీకు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉంది, ఫస్ట్ స్పైడర్ మ్యాన్ చేసింది టోబీ మెగ్వైర్, ఫస్ట్ స్పైడర్ మ్యాన్గా చేసింది యాక్టర్. సో డైరెక్టర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో యాక్టర్కి ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దానికంటే, బికాజ్ యువర్ ఫేస్ ఇస్ ప్లాస్టర్డ్ ఆల్ ఓవర్ ద ఫిల్మ్. సో తను ఫస్ట్ స్పైడర్ మ్యాన్ మనకి, దాని తర్వాత అతను ఆండ్రూ గార్ఫీల్డ్ అని కూడా తను వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ద గై టామ్ హాలండ్ ఇస్ ద వన్ హూస్ డూయింగ్ ఇట్. అందరినీ ఈక్వల్గానే రిసీవ్ చేసుకున్నారే. యూనో ఇన్ఫాక్ట్ మొన్న స్పైడర్ మ్యాన్ లాస్ట్ వర్షన్ వచ్చినప్పుడు అందరూ ముగ్గురు కలిసి ఉన్నారు. అంటే యాక్చువల్గా దాంట్లో ఒక చిన్న దర్ ఇస్ ఎ క్యాచ్ యాక్చువల్. ఏంటంటే స్పైడర్ మ్యాన్ 70% ఆఫ్ ద టైమ్ హీ అపియర్స్ ఇన్ ద మాస్క్, అదొకటి అవుతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా ఈ ముగ్గురికి దెర్ ఇస్ హ్యూజ్ జనరేషనల్ గ్యాప్ కూడా ఉంది. చాలా ఇక్కడేమో సిద్ధుకి అంత గ్యాప్ లేదు కదా, హార్డ్లీ 1.5 year 2 years లోనే మళ్ళీ కనిపిస్తున్నారు కదా. దట్స్ ద రీజన్. అందుకని బట్ ఇక్కడ ఐ హావ్ నాట్ చేంజ్డ్. ఇప్పుడు నన్ను తీసేసి డీజే టిల్లు వేరే వాళ్ళు అంటే మీరు మాట్లాడింది వస్తుంది. బట్ సమ్మన్ హూస్ బిహైండ్ ద స్క్రీన్, ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ ద సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఇట్ మ్యాటర్స్ అండి రేపు మనం సినిమా తీసేటప్పుడు. సో ఆ సెన్సిబిలిటీ మ్యాచ్ అయింది కాబట్టి వీ వెంట హెడ్ విత్ విమల్ కృష్ణ, మలిక్ తోటి. విమల్ ఆబ్వియస్లీ లైక్ ఐ సెడ్ ద రీజన్స్ వీ హ్యాడ్ ఇస్ దట్ హీ వాజ్ నాట్ అవైలబుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేము చేద్దాం అనుకున్నప్పుడు. దెన్ మీ అండ్ మలిక్ వర్ ఆల్రెడీ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ టుగెదర్. ఇది కాకపోతే వేరే స్టోరీ, ఇది కాకపోతే there was another love story that we were planning to do. అది ఆల్రెడీ వీ వర్ రెడీ టు డూ దట్ ఫిల్మ్, బట్ ఆబ్వియస్లీ దిస్ హ్యాడ్ టు టేక్ ఆఫ్ ఫస్ట్. సో అందుకు దెన్ మీ అండ్ మలిక్ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్ టు డూ దిస్ ఫిల్మ్. ఓకే. సో హౌ డిడ్ ఇట్ టర్న్ అప్? అంటే మల్లిక్కి ఉన్న బిగ్గెస్ట్ ఒక ఛాలెంజ్ ఏంటంటే వైల్ హ్యాండ్లింగ్ టిల్లు స్క్వేర్, డీజే టిల్లు వచ్చినప్పుడు ప్రాబ్లీ వీ డోంట్ నో వాట్ యువర్ యాక్చువల్లీ మేకింగ్, వీ డోంట్ నో వాట్ యువర్ కమింగ్ అప్ విత్. సో ఒక్కసారి సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్ అనేది అది హార్డ్ హిట్టింగ్గా ఎక్కేసింది. యూనో వెన్ జస్ట్ ఫస్ట్ హాఫ్ అయ్యేవాటికి అదేదో దాన్ని ఏమంటారు మైకం కమ్మినట్టు ఆ క్యారెక్టర్ అనేది ఎక్కింది. కాబట్టి స్టోరీ ఎట్లా ఉన్నా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరో చనిపోవటం, ఆ చనిపోయిన ఆ శవం చుట్టూ కామెడీ అనేది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాం మనం. మస్తీ సినిమా నుంచి ఇప్పటి వరకు హిట్ లేని బోల్డ్ సినిమాలు ఉన్నాయి. స్టిల్ ఇఫ్ ఇట్ గోస్ ఆన్ ద సేమ్ ప్యాటర్న్ ఆల్సో, వాట్ వర్క్ ఈజ్ యువర్ క్యారెక్టరైజేషన్. అది చాలా కొత్తగా ప్రతి చోట ఏం రియాక్షన్ ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు అనేది పిచ్చిగా వర్క్ అయింది కదా. బట్ ఇప్పుడు క్లియర్గా తెలుసు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. క్యారెక్టర్ ట్రైట్ అయితే మార్చలేం కదా, మీరు యాజ్ ఏ మేకర్గా యూ కాంట్ చేంజ్ దట్. ఇప్పుడు డెఫినెట్గా స్టోరీయే చాలా ఇంట్రిగింగ్గా ఉండాలి. ఈసారి మాత్రం క్యారెక్టరైజేషన్ ఒకటే సరిపోదు కదా, ఈసారి స్టోరీ చాలా ఫ్రెష్గా చాలా డిఫరెంట్గా ఉండాలి. బట్ గోయింగ్ బై ద ట్రైలర్ మనం చూస్తే మళ్ళీ అంటే ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ ఫేసింగ్ సమ్ ట్రబుల్స్ అని ఒక యూనివర్సల్ లైన్ కనిపిస్తుంది. సో బియాండ్ దట్ వాట్ డిడ్ యూ అండ్ మల్లిక్రమ్ వర్క్ ఫర్ ద ఫిలిం? అంటే మీరు అన్నారు కదా ఈసారి స్టోరీ హ్యాస్ టు బి మోర్ ఇంట్రిగింగ్ అని. ఇట్ విల్ బి అండి. ట్రైలర్లో మేమేం చెప్పలేదు, విచ్ వాజ్ వెరీ ఇంటెన్షనల్. అర్థమవుతుంది దట్ మేమేం చెప్పకూడదని డిసైడ్ అయ్యే చెప్పలేదు. ఎందుకంటే చెప్పకూడదు అంటే అదేదో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రాటజీస్ వేసుకొని నేను పనిచేసే రకం కాదు సార్. నాకు ఒక స్ట్రాటజీ అనేది ఏమి ఉండదు, ఆర్ నాకు ప్లాన్ ఏమి ఉండదు. ఇది ఇలా చేద్దాం, ఇలా ప్రమోషన్ చేద్దాం. ఇప్పటికి ఒకవేళ అలా ప్రమోషన్ చేయించాలంటే నేను అనుపమ చేపట్టేసుకుని ఎక్కడో ఏంటమ్మా అని చెప్పి ఆ టైప్ ఆఫ్ ప్రమోషన్ ఏదో క్రియేట్ చేసేవాడిని నేను. సో నేనేమి అలాంటి స్ట్రాటజీలు ప్లాన్ చేసుకుని చేసేవాడిని. సో అలాగే మనం ఈ ట్రైలర్లో మనం కథ చెప్పకూడదు అని మేమేమో ఒక స్ట్రాటజీ ప్లాన్ చేయలేదండి. అక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే నేను కథలో ఒక లేయర్ ఓపెన్ చేశాను అనుకోండి, మిగతా లేయర్లు అన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటాయి అవి. సో నేను అది ఓపెన్ చేయలేను, బికాజ్ ఇఫ్ ఐ గివ్ దిస్ అవే దెన్ ఐ నో దిస్ హై విల్ గో అవే లేటర్ పార్ట్లో. సో అలా నాకు ఐ హ్యావ్ సమ్ కన్స్ట్రెయింట్ ఉంది నాకు, అందుకు నేను చెప్పలేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వాట్ ఐ అగ్రీ విత్ యూ అండ్ వాట్ యూ సెడ్ ఈస్ వెరీ కరెక్ట్ ఇస్ దట్ లాస్ట్ టైమ్ క్యారెక్టర్ ఇస్ వాట్ సేవ్ ద ఫిల్మ్. with whatever flaws it had or with whatever regular subject అది మీరు అన్నట్టు క్రైమ్ కామెడీ శవం ఉంది, ఆ శవం చుట్టూ కామెడీ మనం చాలా సినిమాలు చూసాం అలాగా. వాట్ యూ సెడ్ ఈస్ వెరీ రైట్ దట్ ఈస్ స్టోరీ ఈజ్ ఆల్సో హ్యాస్ టు బీ మోర్ ఇంట్రీగింగ్ దెన్ ద లాస్ట్ టైమ్, అండ్ it will also be. There is enough story in the film when people come and watch it that
దే వోంట్ ఫీల్ ద ల్యాక్ ఆఫ్ అ స్టోరీ ఆర్ ఇట్ వోంట్ బీ లైక్ టిల్లు అనేవాడు ఉన్నాడు జస్ట్ వాడిని పట్టుకొని మనం జోక్లు వేస్తున్నాం అలా ఉండదండి అది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ ఇట్. ఐ హోప్ విచ్ విల్ కనెక్ట్ టు పీపుల్, విల్ సీ. ఓకే, అదే సినిమా అంటే వచ్చినప్పుడు డిజిటల్లో 3 ఎలిమెంట్స్ దట్ యాక్చువల్లీ బాగా వర్క్డ్. అంటే చాలా సినిమాల్లో సినిమా రిలీజ్ అవ్వగానే డైరెక్టర్ కనిపిస్తాడు, కొన్ని సినిమాల్లో హీరోలు కనిపిస్తారు. వెరీ రేర్ దట్ సో మెనీ వాట్ ఎవర్ సో మెనీ ట్రేడ్స్ విల్ వర్క్. అదేంటంటే ఇందులో డిజిటల్లో ఫస్ట్ ఈజ్ యూ, దెన్ నేహా శెట్టీస్ క్యారెక్టరైజేషన్, నాట్ నేహా శెట్టి అలోన్ బట్ ఆ రాధిక అనే క్యారెక్టరైజేషన్, ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ దోస్ లైన్స్ ఆల్ ద టైమ్ కదా. సో నెక్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ గివెన్ బై తమన్ గారు. సో దట్ వర్క్ ఎ లాట్ కదా. ఈసారి అంటే దీనికి వచ్చేప్పటికి నేహా శెట్టిని చేంజ్ విల్ కమ్ టు అనుపమ ఇన్ వైల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి యూ నాట్ గోయింగ్ విత్ తమన్, అదే అని బిజీగా ఉన్నారు ఇది అన్నారు. బట్ ఎక్కడన్నా కూడా అంటే తమన్ ఇచ్చే ఫ్లేర్ వేరు. తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా ఎలా ఉన్నా సరే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆల్వేస్ ఒక హీరోలాగా నిలబడుతుంది. కండా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ హ్యావ్ సీన్. సో మరి తమన్ని మార్చినప్పుడు ఆ లోటు తీర్చడానికి వాట్ ఎక్స్ట్రా కేర్ యూ టుక్ ఫర్ ద ఫిలిం? అంటే సార్ ఇప్పుడు ఫస్ట్లీ మీరు ముందన్న క్వశ్చన్ రాధిక అనే క్యారెక్టర్ స్టాండ్అవుట్ అయిందని అని. See, to that my answer is that ఇప్పుడు ఎక్కడైనా సరే ఫస్ట్ ద స్క్రిప్ట్ ఇస్ వాట్ మ్యాటర్స్ సార్, ద కంటెంట్ ఇస్ వాట్ మ్యాటర్స్, వాట్ డైలాగ్స్ ఆర్ దేర్ అని చెప్పి. ఐ ఆల్సో డిసగ్రీ టు ద పార్ట్ వేర్ యూ సెట్ ద క్యారెక్టర్ రాధిక స్టూడ్ అవుట్, నాట్ యాజ్ సచ్ నేహా శెట్టి యాజ్ అన్ యాక్టర్ అని. ఐ ఆల్సో డిసగ్రీ విత్ దట్ బికాస్ ఐ ఫీల్ నేహా ఆల్సో బాట్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ టు ద ఫిల్మ్ అండ్ టు ద క్యారెక్టర్ ఆల్సో. Tanu, the way she performed and the way she looked and the way, the way she was, even for that matter, she was behaving also in a lot of situations, were very fresh. As an actor, మీరు చూసినప్పుడు తన స్క్రీన్ మీద. Secondly, what was the second question? I forgot. Taman's background score. So first of all, he is not available, sir. Taman is doing a lot of films, so తను చాలా బిజీగా ఉన్నాడు. And then recently, మ్యాడ్ సినిమా వచ్చింది కదా, తనకి బీమ్స్ గారు చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ముందు ధమాకా కూడా చేశారు తను రవితేజ గారితో. అండ్ ఇప్పుడు వెన్ యూ కమ్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డీలింగ్ విత్ హ్యాండిలింగ్ ద థియేటర్స్ ఎనర్జీ. థియేటర్ ఎనర్జీని మనం హ్యాండిల్ చేయాలి. ఎస్పెషలీ నైట్ షోస్కి వాటిలోకి వచ్చే టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్లో లేదంటే పడుకుంటారు. సో ఆ ఎనర్జీని హ్యాండిల్ చేసే వాళ్ళు ఒకళ్ళు తెలియాలి మనకి, అండ్ ఒక ఫ్లేర్ ఉండాలి వాళ్ళల్లో. I feel that obviously all of this discussion started because Taman Garu is not available. So Beams Garu is also someone who has that flair, and his team and him, they're all working on the background score. He's doing a very good job, very brilliant job at the background score. So I absolutely will miss Taman Garu's touch in this film, but at the same time I'm also excited about this new touch is also. I feel because the story has become bigger అండ్ ఇంకొంచెం మాస్ ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా చేయాల్సి వచ్చింది. డీజేటీ లుక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా తమన్ గారు మీరు పార్ట్ 1లో చేసేది మీకు మొత్తం స్టైలిష్గా ఉండదు, మొత్తం మాస్గా కూడా ఉండదు. అది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంటుంది దానికి ఫస్ట్ టైం చేసినప్పుడు. బట్ ఈసారి బీమ్స్ గారు చేస్తున్నప్పుడు ఏంటంటే మేము స్టైల్ కోషంట్ మెయింటైన్ చేస్తూనే మాస్ కోషంట్ ఇంకా బాగా పైకి తీసుకెళ్లాలని మేము ట్రై చేసాము. బికాజ్ నౌ ఇట్స్ అ బిగర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ బిగర్ రీచ్ కాబట్టి. సో విల్ సీ. మీరు నన్ను ఏం అడిగినా నేను చూద్దామండి 29th కనే అంటాను. నేను మాది ఆడేస్తుంది, చింపేస్తుంది, సీట్లు బద్దలైపోతాయి, థియేటర్ తగలడిపోతాయి, ఇలాంటివి నేనేం చెప్పను సార్. నేను మీతో పాటు అందరం కలిసే చూద్దాం సార్. ఎవరన్నా ఎన్ని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఆ కాంటెంట్ హ్యాస్ టు క్లిక్ కదా సార్. మనం ఎన్ని చెప్పినా ఇట్ విల్ వర్క్ బేసికల్లీ. దట్స్ వై నేను అందుకనే ఐ డోంట్ ఆస్క్ అబౌట్ మీ చాయిసెస్ గురించి అడుగుతున్నా తప్పించి ఐ మేకింగ్ షూర్ ఇన్ మై ఆల్ మై ఇంటర్వ్యూస్ ఐ మేక్ షూర్ ఐ ఆస్క్ ఫర్ చాయిసెస్, నాట్ బట్ ఈ కాంటెంట్ ఏంటి, అదేంటి, ఆ సీన్ అదిరిపోయిందంటగా, నేహా శెట్టి 10 minutes క్యామియో చింపేసిందంటగా. మీరు చింపిందని చెప్పినా ఏమో తెలియదు, ఏం చెప్పినా క్యామియో అంటూ ఉంటే ఆ క్యామియో బాగుంటేనే దాని పేరు వస్తుంది. కానీ మనం ఎన్ని చెప్పినా రాదు. వీ హ్యావ్ టు బి లిటిల్ హానెస్ట్. ఇక్కడ డౌన్ అదే వర్కౌట్ అవుతుంది. సో యా, కమింగ్ టు టాకింగ్ అబౌట్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ యూ రైట్ ఇన్ యువర్ ఫిల్మ్స్, అంటే అట్లీస్ట్ వెదర్ యూ రైట్ ఆర్ నాట్, మీ సినిమా కృష్ణ అండ్ హిజ్ లీలా కానీ, డీజే టిల్లు కానీ, లేదా గుంటూరు టాకీస్లో కానీ ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫ్లాడ్ అని నేను అన్ను. ఏదో ఒక చిన్న వాళ్ళకి ఒక వ్యాకినెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టాకీస్లో శ్రద్ధా దాస్ క్యారెక్టర్ కానీ, లేకపోతే ఇక్కడ రాధికా క్యారెక్టర్ కానీ, ఇటన్నిటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టింజ్ ఉంటుంది. ఇట్ ఈస్ బికాజ్ యూ రైట్ సచ్ క్యారెక్టర్స్ బికాజ్ యువర్ అబ్జర్వేషన్ ఈజ్ లైక్ దట్ ఆర్ బికాజ్ యూ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ లైక్ దట్? అంటే ఇది ప్యూర్లీ ఇట్ ఆల్వేస్ ఈజ్ there's a starting point to everything అండి. ఇప్పుడు మనం యాజ్ ఎ రైటర్
మీరు ఓన్లీ మీరు ఎక్స్పీరియన్స్ చేసినవే మీరు రాస్తే యువర్ కెరియర్ యాజ్ అ రైటర్ విల్ ఎండ్ విత్ 1 or 2 ఫిల్మ్స్. అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో మేజర్లీ ఒక అబ్జర్వేషన్ ఉంటుందండి. ఆ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్వేస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. Now where does your this thing come in as a writer is that ఆ అబ్జర్వేషనల్ పాయింట్ ఏదైతే ఉందో మీరు ఆ పర్స్పెక్టివ్ ఏదైతే దాన్ని తీసుకుని ఎలా మీరు దాన్ని పుల్ చేసి యునో హౌ, ఇప్పుడు ఒకసారి మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటో తెలిసి అటు నుంచి మెల్లిగా వేసుకుంటూ వెళ్తాం కదా. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్, యూనో వెన్ యూ హ్యావ్ అన్ అబ్జర్వేషన్, ఆ అబ్జర్వేషన్ని నువ్వు ఎలా లాగి ఒక మొత్తం స్క్రీన్ ప్లేలోకి యూ మేక్ షూర్ యునో ఇట్ ఇస్ డెవలప్డ్ యాజ్ అ క్యారెక్టర్ అండ్ హౌ ఇట్ ఇస్ సిట్టింగ్ వెల్ విత్ ద స్క్రీన్ ప్లే ఆల్సో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇది కథ అనుకుని ఇది మన సినిమా కథ అని నేను రాసుకుంది కానీ సార్ నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ కథ నాకు ఆర్గానిక్గా ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోతుంది దాంతోపాటు నేను. ఓకే, నైస్. సో అయితే లెట్స్ టాక్ అబౌట్ అనుపమ పరమేశ్వరన్. యాక్చువల్లీ ఈ అనుపమ పరమేశ్వరన్ని నువ్వు ఎందుకు ఇలా ఈ బట్టలు వేసుకున్నావు, ఎందుకు ఇలా కనిపిస్తున్నావు అని ఎవరు అడగట్లేదు బేసికలీ. దట్ ఈస్ హర్ చాయిస్ కదా. బట్ సడన్ గా దట్ ఇస్ నాట్ హర్ చాయిస్ అండి, దట్ ఇస్ ద ఫిల్మ్, అదే వాట్ ఎవర్ క్యారెక్టర్ అండ్ ద రిక్వైర్మెంట్. మీరు ఆఫర్ చేశారు, ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేయడం అనేది దట్ ఇస్ హర్ చాయిస్ ఓన్లీ కదా. అది ఆవిడ చేతుల్లో ఉన్నది, ఆవిడ ఇష్టం. అది నో వన్ విల్ క్వశ్చన్ దట్ ఎందుకు చేసావు నువ్వు అంటే అది తన ఇష్టం కదా ఎండ్ ఆఫ్ ద డే. సో అంటే వై దిస్ రోల్ యాక్చువల్లీ రిక్వైర్స్ సమ్ వన్ లైక్ అనుపమ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వై దిస్ హాటర్ లుక్స్ హాటర్ సైడ్ ఆఫ్ హర్ అంటే వాట్ విల్ యూ సే? అది సినిమా చూడాలి సార్. అంతేనా? అన్ని హాల్లోనే అనేది ఈ మధ్యన ఎక్కువ వినిపించే ఆన్సర్. వై షీ లుకింగ్ సో గ్లామరస్ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది. ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ షీ ఇస్ లుకింగ్ గ్లామరస్. ఇంత గ్లామరస్ గా ఎందుకు అనేది ఎందుకు ఉంది అన్న అదే అంటానండి. ఇట్స్ సినిమా చూడాలని ఆల్రెడీ యూ టోల్డ్ ద ఆన్సర్. తను ఆ రోల్ ఏంటి సినిమాకి వచ్చిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద క్యారెక్టర్ ఇస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అగైన్ కీపింగ్ దట్ అసైడ్, ఫస్ట్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ అ టాకింగ్ పాయింట్ అండి. I feel that దీని గురించి కన్నా కూడా మనం there is a lot more that is there to talk about. ఇప్పుడు every film has its nature. నేను Q&Aలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది, ప్రతి క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ప్రతి కథకి ఒక ఏమంటారు కొన్ని బెంచ్ మార్క్లు ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవి బేస్ చేసుకొని వీల్ గో హెడ్, రైట్? అలా జరిగింది అంతే. ఇది స్పెషల్గా దాని మీద స్పెషల్గా దాని మీద మీరందరూ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మా ఫోకస్ యాక్చువల్లీ దాని మీద లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఎవ్వరు నన్ను ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎవరు కూడా టిల్లు దెబ్బలు తిన్నాడని ఎవరు అడగలేదు సార్. నన్ను అడగరు కూడా మీరు, బికాస్ దట్ వోంట్ సెల్ యువర్ ఇంటర్వ్యూ ఆర్ దట్ వోంట్ సెల్ యువర్ ఆర్టికల్. No, it's not about that. But no one has asked me. Then why hasn't anyone asked me? I have to correct you. No. If it is a selling point, but why hasn't anyone asked me? ఇది నా ఫస్ట్ పాయింట్ అయ్యేది కదా డెఫినెట్ గా. If it is a selling point, ఇదే నేను. So are you saying that you disagree that these kind of interviews or conversations generally you keep aside the fact that మీరు ఒక ఇంటర్వ్యూయర్, నేను ఒక యాక్టర్, సబ్జెక్ట్ నేను పక్కన పెట్టేస్తే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్కువ వైరల్ అవ్వవు అని మీరు అంటున్నారా? దేర్ ఇస్ నథింగ్ అంటే ఇప్పుడు వైరాలిటీకి దేర్ ఇస్ నో, మీరు చెప్పినట్టు బౌండరీ అండ్ బెంచ్ మార్క్ ఏముండదు వైరాలిటీకి. యూ నెవర్ నో దేని గురించి మాట్లాడిన కూడా వైరల్, యూ నెవర్ నో వాట్ క్లిక్స్ అనేది. సో మూవింగ్ ఫ్రమ్ దట్ టాపిక్, at any given time అంటే బికాజ్ you write, there is a chance that you might also direct. మోస్ట్ రైటర్స్ 80% ఆఫ్ ద టైమ్ దే ఆల్సో డైరెక్ట్, ఎక్కడన్నా అది ఇండియా అయినా హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఎక్కడైనా సరే. సో అలా ఎప్పుడైతే మీరే రైటరు ఒక డైరెక్షన్ ఎబిలిటీ కూడా ఉంటుందో సమ్ టైమ్స్ ఇట్స్ టఫ్ టు వర్క్ యాజ్ అన్ యాక్టర్ అండర్ సమ్వన్ ఎల్సెస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్, సమ్వన్ ఎల్సెస్ విజన్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ నీరజా కోన గారు, తెలుసు కదా. దెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ జాక్ విత్ బొమ్మరిల్లు భాస్కర్ గారు. సో అది వాళ్ళ విజన్ ప్యూర్గా. ఐ డోంట్ థింక్ యూఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రైటింగ్, నో, యువర్ అన్ యాక్టర్ ఆన్ దట్ సెట్. సో అయితే కొంచెం ఎక్కడన్నా ఆ టఫ్నెస్ ఉంటుందా అంటే ఇబ్బంది కానీ ఇది కానీ? లేదండి, ఇన్ఫాక్ట్ ఆన్ ద కాంట్రరీ చాలా రిలీఫ్ ఉంది నాకు. ఓకే, బికాజ్ ఈ వర్క్ ప్రెషర్ లేదు కాబట్టి. ప్రెషర్ కన్నా కూడా ఇప్పుడు వాట్ హ్యాపెండ్ ఈజ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, because I've been writing my own scripts and I've been doing the characters that I have written, నేను సర్ప్రైజ్ ఫ్యాక్టర్ మిస్ అవుతూ ఉంటాను. ఎక్కడో ఒక యాక్టర్ ఫీల్ అవ్వాల్సిన సర్ప్రైజ్ నేను ఫీల్ అవ్వను. అంటే మొనోటనీ వచ్చేస్తుంది కూడా. మొనోటనీ కన్నా కూడా యాక్చువల్లీ మొనోటనీ దాటి బోర్ కొడుతుంది పాయింట్ తర్వాత, టు బి ఆనెస్ట్. సో నాకేంటంటే భాస్కర్ గారు వాళ్ళు రాసినప్పుడు I started because I wanted to be an actor. Writing happened accidentally నాకు.
సో అలా తీసుకున్నప్పుడు నాకు ఏంటంటే నాకు ఆ సెట్కి వెళ్ళినప్పుడు నాకు చాలా రిలీఫ్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్సైట్మెంట్ మనం రాసింది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడం మీద ఉంటుంది. అక్కడ ఎక్సైట్మెంట్ ఆ డైరెక్టర్ అనుకుంటుంది ఫస్ట్ మనం అర్థం చేసుకుని మనం అది పెట్టి మనల్ని మనం కొత్తగా చూసుకోవడం మీద ఉంటుంది, రైట్? సో ఆ డిఫరెన్స్ వచ్చేసరికి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ దేర్, యూనో. అండ్ అదేం ఉండదు సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, రైటర్ ఇది ఉంది, కొంచెం కొలాబరేటివ్ ప్రాసెస్లో జరిగే మొన్నటి వరకు చేసిన అన్ని సినిమాల్లో, కాబట్టి ఎక్కడో అది వచ్చేస్తుంది, మన చెయ్యి వెళ్ళిపోతుంది అని మనం అనుకున్నాం కదా సార్. అది తెలియకుండా ఎప్పుడు వెళ్ళదు సార్ చెయ్యి. నేను ఐ థింక్ పార్ట్ 1 ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో సార్ అన్నాను, చెయ్యి ఎప్పుడు తెలియకుండా పెట్టరు సార్, తెలిసే పెడతారు, రైట్? సో అలా కాదు అంటే ఇట్ ఆల్ ఇస్ డిపెండెంట్ ఆన్ మనం ఏ పర్స్పెక్టివ్తో వెళ్తున్నాం. వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ దట్ యు ఆర్ గోయింగ్ విత్? యూ వాంట్ టు బికమ్ జస్ట్ అన్ యాక్టర్, దెన్ యూ గో టు ద సెట్ అండ్ యూ డూ యువర్ యాక్టర్స్ జాబ్ అండ్ యూ కమ్ బ్యాక్. బట్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు బికమ్ అ రైటర్ ఆర్ అ డైరెక్టర్, దెన్ ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. మనం ఇంట్లో బయలుదేరినప్పుడు మనం ఏమనుకుని బయలుదేరుతాం అనే దాన్ని బట్టి మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తాం డిపెండ్ అవుతుంది కదండి. అలా వెన్ యూ డిసైడ్ దట్ యూర్ ఓన్లీ గోయింగ్ టు బి అన్ యాక్టర్, దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. మనతో పనిచేసే వాళ్ళకి ఎంజాయింగ్ దట్ ప్రాసెస్ అబ్సల్యూట్లీ. అయితే కమింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ జాక్ అయితే దే టెల్లింగ్ ఇట్స్ ఎ స్పై కామెడీ సంథింగ్ లైక్ దట్. బట్ యూజువల్లీ అంటే ఆయన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఇస్ నోన్ ఫర్ లవ్ స్టోరీస్. ఐ థాట్ దట్ బికాస్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ ఆరెంజ్, నో? సో ఐ థాట్ దట్ యూ విల్ డూ సంథింగ్, సమ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ విత్ హిమ్. బట్ సడన్లీ స్పై కామెడీ అనే పాటికి ఒక డౌట్ ఏంటంటే మీరే చేస్తున్నారేమో మొత్తం అంతా, బికాజ్ ఇలాంటి భాస్కర్ గారిని చూస్తే ఆయన దగ్గరికి వెళ్ళి నేను మొత్తం చేస్తానంటే వినే టైప్ మనిషిలో మీకు అనిపిస్తున్నారు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా లేదండి. ఇట్స్ ఆయన భాస్కర్ గారు మైండ్ ఈస్ బేసికలీ ఇట్స్ వెరీ బిగ్. మీరు ఎప్పుడైనా ఆయనతో, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యాడ్ అ కాన్వర్సేషన్ విత్ హిమ్ ఆర్ నాట్. నో సర్, ఐ నెవర్ హ్యాడ్. Yeah, you should. He's a very interesting person. He'll make for a great interview. And also, ఆయన మైండ్ it's a very big mind. Like ఆయన నాలెడ్జ్ కానీ మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మీకు చెప్పే విషయాలు కానీ ఆయన ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అండ్ వాస్ట్ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉన్నవి. సో ఆయనకు కూడా ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్ అనేది ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ అదే ఇంట్రెస్ట్ చేస్తుంది సార్. హ్యూమన్ ఎమోషనే ఇంట్రెస్ట్ చేస్తుంది ఏదైనా కథ రాసినప్పుడు చేసినప్పుడు. ఇప్పుడు మన లవ్లో ఉన్నప్పుడు లేకపోతే యంగ్గా పెళ్లి కాకముందేమో మనకు లవ్ స్టోరీ రాయాలనిపిస్తుంది సార్. పెళ్ళి అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి రాయాలనిపిస్తుంది, పెళ్ళి అయిన వాడి కథ రాయాలనిపిస్తుంది, డివోర్స్ అయిపోయింది అనుకోండి మనకి అలాంటి కథ ఒకటి రాయాలనిపిస్తుంది. బికాస్ అక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం అండ్ బికాస్ యూర్ అ రైటర్ యూ ఇమీడియట్లీ వాంట్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు అన్ ఆర్ట్ ఫార్మ్, రైట్? I feel that somewhere he has now moved on from all of that space and all the knowledge and all the information he has about the world and other aspects of just family emotions, human emotions kaakunda bigger conflicts gurinchi ఆయనకున్న opinions అన్ని కూడా I think now they are all sprouting out and he has written one very interesting speech. దీంట్లో కూడా మళ్ళీ if you see ఆయన ప్రతి సినిమాకు సిగ్నేచర్ ఉంటుంది కదా, అలాగా దీనికి కూడా there is one solid signature that is there. Okay. So that's what excited me also. చేయడానికి చెప్పిన ఫస్ట్ నరేషన్లోనే ఐ వాజ్ లైక్ బ్యాంగ్ ఆన్, ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఈవెన్ లైక్ తెలుసు కదా, ఇది ఆల్సో లైక్ స్క్రిప్ట్లో దేర్ లాట్ ఆఫ్ వెర్సిటాలిటీ అని, దట్స్ వాట్ వెర్సిటాలిటీ అంటే ఇట్స్ అ లవ్ స్టోరీ అండి విత్ 2 girls, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ దాంట్లో. అది ఇంకా లవ్ స్టోరీ విత్ 2 girls అనేది ఎర్లియర్ ఆల్సో డన్ కాబట్టి కృష్ణ, బట్ దట్ ఈస్ అబౌట్ లవింగ్ 2 girls at the same time. దిస్ ఈస్ 2 different times. Okay. So talking about the release date of the film, this is coming on 29th. Just 1 week again you have another big release, Family Star, pitching in Vijay Cinema. So kabatti అంటే 1 week స్పేస్ ఉంటుంది. అంటే దో ఇట్స్ నాట్ లైక్ బాగున్న సినిమాలు ఎప్పుడన్నా ఆడతాయి పక్కన ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ, బట్ స్టిల్ ఒక 1 week అనేది స్పేస్ ఉంటుంది యూజువల్లీ. అంటే సితారా వంశీ గారు కానీ ఇలా సినిమాలకి ల్యాండింగ్లో చాలా స్పేసింగ్ బాగా చూసుకుంటారు. కరెక్ట్గా ఈ రోజుల్లో మోర్ దాన్ మేకింగ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ ద ల్యాండింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ to get collections, box office numbers and so do you think this 1 week is enough, this breathing space is enough for Tillu Square to make the most, or do you think it will work for a couple of weeks without any అంటే I don't think there is 1 week and I think there is the entire of April basically, because they are not 10 films release అవ్వట్లేదు కదా మీకు 1 week gap లో 2 films release అవుతున్నాయి అంతే. So both the films are good, both will have equal space and equal time for them to work. So I feel the landing is actually impeccable. ఓకే. సో అంటే టిల్లు అప్పుడు సరే ఓకే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కమింగ్ అప్ విత్ ఒక బ్లాంక్ స్లేట్ లాగానే వచ్చారు. ఇప్పుడు నౌ దేర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒకటి ఇది ఉంది. ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ థింక్ ఈస్ గోన్ కమ్, మీరు ఏదో అనుకుంటారు కదా సినిమా రిలీజ్ అవ్వగానే
ఈ సీన్ గురించో లేకపోతే నాలో ఉన్న యాక్టర్ గురించో లేకపోతే ఈ పర్టికులర్ ఏరియా రైటింగ్ గురించో ఇలా మాట్లాడతారు అని యూ మైట్ హ్యావ్ సమ్ పాయింట్స్ ఉంటాయి కదా. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్? ప్రస్తుతానికి ఈసారి చేసినప్పుడు ఇది బాగుంటే చాలా బాబు అన్నట్టు ఉంది సార్. అవేం లేవు నాకు, ఈ ఎపిసోడ్ ఇది లేదు. నాకు తెలుసు సినిమాలో ఏ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఏ ఎపిసోడ్ చాలా బాగుంది, ఏ ఎపిసోడ్ గుడ్, ఏ ఎపిసోడ్ వెరీ గుడ్, ఏ ఎపిసోడ్ ఎక్సలెంట్, ఏ ఎపిసోడ్ హిలేరియస్. ఐ ఆబ్వియస్లీ హ్యావ్ మై అండర్స్టాండింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం లాక్ చేసినప్పుడు కూడా అవన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి. బట్ అదంతా నాకు ప్రాబబ్లీ కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్న మీకు ఆర్ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వర్కే. ఆ అనాలిసిస్ కానీ ఇది కానీ చూసే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చామా లేదా అనేది క్వశ్చన్ ఎప్పుడైనా. సో ఆ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా ఉంటే చాలా అనుకుంటున్నాను, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే యాక్చువల్గా కైండ్ ఆఫ్ ఐల్ పుట్ సంథింగ్ ఎల్స్ దేర్. ఏంటంటే ఇప్పుడు ఆర్ట్లో ఏం చెప్తారంటే వెన్ యూ డూయింగ్ ఏ పెయింటింగ్ సమ్వేర్ ఎట్ వన్ పాయింట్ ఇది బాగుంది అన్నప్పుడు డోంట్ ఓవర్ డూ, స్టాప్ ఇట్ అంటారు. అదర్వైజ్ ఇఫ్ ఓవర్ డూ కిల్ ఇట్ అంటారు. లెజెండరీ ఆర్టిస్టులు చెప్తారు అది. సో అలా సినిమాలో మీరు ఆల్రెడీ ఒకసారి రిలీజ్ డేట్ ఇచ్చి మళ్ళీ అది ఆ రిలీజ్ డేట్ వేరే సినిమా కోసం త్యాగం చేసిన తర్వాత అగైన్ ఐ థింక్ యూ ఆర్ షార్ట్ కపుల్ ఆఫ్ పోర్షన్స్. ఇస్ ఇట్ కైండ్ ఆఫ్ లైక్ ఓవర్ డూయింగ్? ఆల్రెడీ బాగా వచ్చిన సినిమాకి ఓవర్ డూయింగ్ కాదండి, బికాజ్ యూ లుక్ ఎట్ దిస్ industry or the process of filmmaking from the outside, there are certain things that you don't know. That is that probably I think మీరు అంటే ఎవరు తన ఫీల్డ్లో ఎవరికి వాళ్ళు కూడా అది ఇంప్లిమెంట్ చేస్తారు అనుకుంటా నేను. మీకు ఎంత టైం ఇస్తే మీరు అంత దాన్ని ఇంకొంచెం బెటర్ చేయాలనే తపన ఉంటుందండి మీకు. ఇప్పుడు మీరే ఒక ఆర్టికల్ రాశారనుకోండి, అది రేపు పొద్దునే పోస్ట్ చేసేయాలంటే నైట్ లాక్ చేసి పంపించేస్తారు. రేపు సాయంత్రం అనుకోండి నైట్ వర్షన్ రాసి మార్నింగ్ లేచి ఇంకొకసారి చూసి నేను మా ఎడిటర్కి పంపిస్తాను అంటారు, రైట్? అట్ ద సేమ్ టైం వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు మేము Feb 9th అనుకున్నాం, ఇప్పుడు అది March 29th వచ్చింది అంటే మధ్యలో 30 రోజులు ఉన్నాయి, ఇంకేం చేయొచ్చు? హౌ కెన్ వీ మేక్ ఇట్ బెటర్? ఆర్ ప్రాబబ్లీ ఈ ఒక్క ఏరియాలో ఏది కన్వే అవ్వట్లేదు, ఇది మనం అనుకున్నాము, మనకు తెలుసు, బట్ అది కరెక్ట్గా యాక్చువల్లీ కొత్తగా చూసేవాడిగా తెలియట్లేదు అనిపించింది అనుకోండి, ఒక్క షార్ట్ తీసి ఆ డైలాగ్ చెప్పిద్దామా? ఇలా ఇట్స్ నెవర్ ఎండింగ్ అండి, యూనో ఇట్స్ నెవర్ ఎండింగ్. ఇప్పుడు నాకు ఒక 6 months టైం ఇస్తే నేను ఇంకా దాన్ని నేను ఇది చేసి దాన్ని ఇంకా అంటారు కదా. అంటే ఇప్పుడు సరే ఆర్టికల్ రాయడం వేరు కానీ దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ కదా. ఆర్ట్ లో డోంట్ ఓవర్ డూ, స్టాప్ ఇట్ వెన్ యూ థింక్ ఇస్ ఎనఫ్. ఎంత చేసామో తెలిస్తేనే మేము అది ఓవర్ డూ కాదో తెలుసు కదా సార్, బికాజ్ యూ డోంట్ నో హౌ మచ్ వీ హావ్ డన్. ప్రాబబ్లీ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ only writing it and not making it. Okay. Probably I spent a lot of time editing it or conceiving it then making it. Okay. You know, so it's very subjective. Do or overdo అనేది. End of the day మనం చేసింది బాగుందా లేదా is only we can first time reaction తీసుకునే వాడికి అంత ఉండదు కదా. So, yeah. Okay, and on that note, I wish you good luck for the film. See you. Let's meet in theaters. Thank you. Yes, let's meet in theaters. So that's all for the now, guys. From Siddu Garu and me. Keep connected to Gulte.com. Thank you so much. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulte.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.